రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యార్థులకు 24 గంటలు వైద్య సాయం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. స్టూడెంట్స్కి అందిస్తున్న భోజనం క్వాలిటీని చెక్ చేసేందుకు ప్రత్యేక యాప్స్ రిలీజ్ చేయాలని, యూజ్ చేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ వసతి గృహాల్లో అత్యవసర పనులకు రాష్ట్ర ప్రభుత్వం 60 కోట్ల నిధులు కేటాయించింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ వసతి గృహాల్లో అత్యవసర పనులకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 60 కోట్లు కేటాయించింది. ఈ నిధులను హాస్టల్లో డైట్ ఛార్జీలు, తాత్కాలిక సిబ్బంది జీతాలు, హాస్టళ్లలో మోటార్ల మరమ్మతులు, ఇతర అత్యవసర పనులకు వాడుకోవాలని స్పష్టం చేసింది. హాస్టళ్లకు కేటాయించిన నిధుల చెక్కులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయా శాఖల సీనియర్ అధికారులకు అందజేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ గృహాలు, విద్యా సంస్థలపై బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం. పూర్తిస్థాయి డేటాతో సంక్షేమ హాస్టళ్ల వ్యవస్థలో అకౌంటబిలిటీ ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. హాస్టళ్లలో విద్యార్థులు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని పూర్తిగా ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ పరిధిలోకి తీసుకురావాలన్నారు. విద్యార్థులకు అందించే భోజనం క్వాలిటీ చెకప్కు యాప్ను ఉపయోగించుకోవాలని చెప్పారు. విద్యార్థులకు సరైన పోషకాలతో కూడిన పౌష్టికాహారం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం. హాస్టల్ విద్యార్థులకు అందించే యూనిఫామ్లు, పుస్తకాలు సకాలంలో అందేలా సీనియర్ అధికారులు చూసుకోవాలని, ఈ విషయాన్ని ఉన్నతాధికారులు నిర్ధారించుకోవాలన్నారు. హాస్టళ్లలో ఉన్న సౌకర్యాలు, ఇతర వసతులు, వాటి నిర్వహణకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు డాష్ బోర్డులో అప్లోడ్ చేయాలని ఆదేశించారు సీఎం. హాస్టళ్లలోని విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించవలసిన అవసరం ఉందన్నారు సీఎం రేవంత్. ప్రతి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా హాస్పిటల్స్ ను హాస్టళ్లతో అనుసంధానించాలని సూచించారు. హాస్టళ్లలో వైద్య శిబిరాలు నిర్వహించాలని, అత్యవసర సమయాల్లో డాక్టర్లు విద్యార్థులకు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు తరచుగా హాస్టళ్లను సందర్శించి విద్యార్థులకు మెరుగైన సేవలు అందేలా చూడాలన్నారు. హాస్టళ్లకు స్కాలర్షిప్లు, సిబ్బంది జీతాలు, డైట్ ఛార్జీలు, నిర్మాణ ఖర్చులు, బకాయిలు చెల్లింపు, హాస్టళ్ల నిర్వహణకు అయ్యే నెలవారీ ఖర్చులకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించి రిపోర్టు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సభ్యసాచి ఘోషలను ఆదేశించారు సీఎం. హాస్టళ్ల కోసం కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి నిధులను సమీకరించాలని, వాటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. 24 గంటలు ఆన్లైన్లో డాక్టర్లు అందుబాటులో ఉండేలా హాట్లైన్ ఏర్పాటు చేయాలని, పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి ఎడ్టెక్ను ఉపయోగించుకోవాలని సూచించారు. హాస్టల్ విద్యార్థులకు అందించే సేవలను సోషల్ మీడియా ద్వారా తెలియజేయాలని, ఉద్దేశపూర్వకంగా చేసే తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవాలన్నారు. వీటన్నింటికీ అవసరమైన యాప్లను రూపొందించాలని ఆదేశించారు. సమీక్షకు ముందు సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సభ్యసాచి ఘోష్ హాస్టల్లోని పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డికి ప్రెజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే లక్ష్యమన్నారు మంత్రులు. విద్యార్థులు, నిరుద్యోగులకు డిగ్రీతో పాటు స్కిల్స్ ఉండాలన్నారు. స్కిల్స్ ఉంటేనే కొలువులు వస్తాయన్నారు. దేవాదుల ప్రాజెక్టుకు 1000 కోట్లు కేటాయించి తుంగతుర్తికి నీటిని అందిస్తామన్నారు. ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2తో సూర్యాపేటకు గోదావరి జలాలు తీసుకొస్తామన్నారు. రైతులు పండించే ప్రతి గింజను కొనుగోలు చేస్తామన్నారు మంత్రులు. దేశంలో అత్యధిక వరి ధాన్యం పండించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దేవాదుల ప్రాజెక్టుకు 1000 కోట్లు కేటాయించి తుంగతుర్తికి నీటిని అందిస్తామన్నారు. ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2తో సూర్యాపేటకు గోదావరి జలాలను తీసుకువస్తామన్నారు. ధాన్యం కొనుగోళ్లపై అధికారులను అలర్ట్ చేశామన్నారు. రాష్ట్రంలో ఈ ఖరీఫ్కు 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు ఉత్తమ్. ప్రాజెక్ట్ మొత్తం కూడా మెయిన్ ప్రాజెక్ట్ కి డీసిల్టేషన్, డీసెడిమెంటేషన్ కార్యక్రమం కూడా చేపట్టబోతున్నాము. అదేవిధంగా ఎస్ఆర్ఎస్పీ కాలువలు చాలా చోట్ల కొంత డ్యామేజ్ అయ్యి రిపేర్ చేసి కొన్ని చోట్ల లైనింగ్ ఇట్లా చేయాల్సి ఉంది. ఆ కార్యక్రమం కూడా చేపడతాయని చెప్పి నేను మనవి చేస్తాను.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిరుద్యోగుల కోసం జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 150కి పైగా కంపెనీలతో 3000కు పైగా ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అన్ని కంపెనీలు పాల్గొనాలని, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ అప్లై చేసుకోవాలన్నారు ఉత్తమ్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిరుద్యోగ యువత అందరికీ మేము ఈ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేయమని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కంపెనీలందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని కూడా మేము ఆహ్వానిస్తున్నాం. ప్రత్యేకంగా ఇంజనీరింగ్ కాలేజీలు, ఫార్మా కాలేజీలు, MBA కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, మరి ITI ఈ కాలేజీలో ఫైనల్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ అందరికి కూడా ఆహ్వానిస్తున్నాం. ములుగు జిల్లా మేడారంలో పర్యటించారు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క. సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్నామన్నారు. మేడారం మాస్టర్ ప్లాన్ పై అన్ని శాఖల అధికారులతో సమీక్షించారు మంత్రులు. మాస్టర్ ప్లాన్ పై అధికారులకు పలు సూచనలు చేశారు మంత్రులు. జాతర వచ్చినప్పుడల్లా నిధులు ఇస్తుంటే అవి కనపడకుండా జంపన్న వాగులో పోతున్నట్లు ఉండే కార్యక్రమానికి పులి స్టాప్ పెట్టాలని ఈ ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా ఒక మాస్టర్ ప్లాన్తో ఈ మేడారాన్ని, ఈ జాతరకి సంబంధించిన ఏదైతే గిరిజనులకు దైవానికి సంబంధించిన ఈ అంశాన్ని ప్రత్యేకంగా ఫోకస్ చేసి దానికి సంబంధించిన పనుల్ని పర్యవేక్షించడానికి రావడం జరిగింది. తాను 70 కోట్ల కాంట్రాక్టు కోసం తాపత్రయపడే అవసరం లేదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తానేంటో అందరికీ తెలుసన్నారు. సహచర మంత్రులు ఎవరూ తనపై ఫిర్యాదు చేయలేదన్నారు. సీతక్క, సురేఖ ఇద్దరు సమ్మక్క సారక్కలా కలిసి పనిచేస్తున్నారన్నారు పొంగులేటి. శ్రీనివాసరెడ్డి అంటే ఏంటో, శ్రీనివాసరెడ్డి టెండర్లకు ఎట్లా తాపత్రయపడతారో, 60 కోట్లు 70 కోట్ల టెండర్ల కోసం శ్రీనివాసరెడ్డి కంపెనీ తాపత్రయపడుద్దా లేదా వాళ్ళకంటే కూడా ఇక్కడ కూర్చున్న మీ అందరికీ తెలుసు. సో దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను. రాష్ట్రంలో యువత ప్రపంచంతో పోటీ పడేలా ట్రైనింగ్ ఇచ్చేందుకే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మారుతున్న కాలానికి తగ్గట్టుగా విద్యార్థులు కూడా స్కిల్స్ పెంచుకోవాలన్నారు. ఖమ్మం జిల్లా టేకులపల్లి ITI కాలేజీలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను ప్రారంభించారు మంత్రి. తర్వాత ఖమ్మంలో ఓట్ చోరీ గద్దె చోట్ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రతి పౌరుడు ఓటు హక్కు వినియోగించుకునేలా ఓట్ చోరీ కార్యక్రమంతో ఉద్యమం చేపట్టామన్నారు తుమ్మల. ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నియోజకవర్గం మొత్తం ఒకే రోజు సంతకాలు చేసినటువంటి కీర్తి, గౌరవం, మర్యాద ఖమ్మం పట్టణ కాంగ్రెస్ నాయకులకి, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులకి దక్కింది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ, భవిష్యత్తులో భారతదేశంలో ఉండే ప్రతి పౌరుడు ఓటు హక్కు వినియోగించుకునేటట్టుగా ఈ ఉద్యమం ఉండాలి, ఈ ప్రజాస్వామ్యం బతకాలి అంటే అందరికీ ఓటు ఉండాలి అనేటటువంటి తలంపుతోటి రాహుల్ గాంధీ గారు ప్రవేశపెట్టారు. సెక్రటేరియట్లో మంత్రి సీతక్కతో బ్రాక్ ప్రతినిధి బృందం భేటీ అయింది. రాష్ట్రంలోని అత్యంత పేద, వెనుకబడిన వర్గాల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు తెలంగాణ ఇంక్లూజివ్ లైవ్లీహుడ్స్ ప్రోగ్రామ్ ను అమలు చేస్తోంది బ్రాక్. సెర్ఫ్ తో కలిసి ఆదివాసీలు, జోగినీలు, ఇతర పేద కుటుంబాల ఆర్థిక సాధికారత కోసం పనిచేస్తోంది. ఇప్పటి వరకు 3554 అత్యంత పేద కుటుంబాలను గుర్తించింది. ఎంపిక చేసిన మండల మహిళా సమాఖ్యల ద్వారా 108 మంది నిపుణులను నియమించి వారికి దీర్ఘకాలికంగా ఆదాయం వచ్చే మార్గాలపై శిక్షణ ఇవ్వనుంది బ్రాక్. బీజేపీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. పార్టీ లీడర్లెవరూ లైన్ దాటి మాట్లాడొద్దని హెచ్చరించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలవబోయేది బీజేపీ పార్టీ అని అన్నారు. కేంద్రంలో మోదీ పాలన చూసి ప్రజలు కమలం గుర్తుకే ఓటేస్తారన్నారు బీజేపీ నేతలు. చర్లపల్లి జైలు దేశానికే ఆదర్శమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఖైదీల సంక్షేమంలో నెంబర్ 1గా ఉందన్నారు. ఖైదీలకు బీమా, కుటుంబ సభ్యులకు వడ్డీ లేని రుణ సదుపాయం కల్పించడం అభినందనీయమని అన్నారు. చర్లపల్లి జైలును సందర్శించారు బండి సంజయ్. ఖైదీల ఉత్పత్తులతో ప్రత్యేక మేళా నిర్వహించాలని జైళ్ల శాఖ అధికారులకు సూచించారు. జైళ్లలో సంస్కరణలు, ఖైదీల సంక్షేమంపై కేంద్ర మంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు అధికారులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ కు ఓటు వేయడం వేస్ట్ అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే పార్టీ మార్పు ఖాయమని చెప్పారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు పార్టీ మారారన్నారు. వారు ఏ పార్టీలో ఉన్నారనేది వారికే క్లారిటీ లేదన్నారు. తమ అభ్యర్థిని ఇవాళో రేపో ఖరారు చేస్తామని చెప్పారు. నాంపల్లి పార్టీ స్టేట్ ఆఫీసులో పలువురు నేతలు బీజేపీలో చేరారు. వారికి కండువా కప్పి ఆహ్వానించారు రామచంద్రరావు. అందరి కన్ను కూడా జూబ్లీహిల్స్ మీద ఉన్నది. రేపటి వరకు కూడా మా అభ్యర్థి
ప్రకటించాం. మేము బీఆర్ఎస్కి ఓటు వేసినా లాభం లేదు, ఎందుకంటే వాళ్ళు ఆ పార్టీలో ఉంటారా ఏ పార్టీలో పోతారా అని తెలియదు. మనం గతంలో చూసినాం, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్లో చేరి మీరు చేరలేదని కొంతమంది అంటారు, మేము ఇంట్లో మాత్రం వెనకంతా సోనియా గాంధీ రాహుల్ గాంధీ అంటే మేము ఇంకా బీఆర్ఎస్ ఉన్నామంటారు. వాళ్ళు వాళ్ళ మధ్యన ఏం సంబంధం మనకే తెలియదు. రాష్ట్ర పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు రామచంద్రారావు. మీడియాలో ఏది పడితే అది మాట్లాడొద్దని హెచ్చరించారు. పార్టీ మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పార్టీ లైన్ దాటి మాట్లాడితే చర్యలు తప్పవన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు సొంత ఎజెండాతో మాట్లాడొద్దన్నారు బీజేపీ స్టేట్ చీఫ్. ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో మదర్ డైరీ సహకార సంస్థ పాడి రైతులకు బిల్లులు పెండింగ్లో ఉంచిందన్నారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు. సుమారు 30,000 మంది పాడి రైతులకు పెండింగ్లో ఉంచిన బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులు, రైతు సంఘాల ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు కాసం. ప్రతి లీటరుకు 5 రూపాయలు పెంచి సహకరిస్తామని చెప్పేసి వాగ్దానం చేసింది. దాంతో పాటుగా పెండింగ్ బిల్లులు పాడి రైతులకు ఏవైతున్నాయో అన్నిటిని కూడా చెల్లిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. సుమారుగా 30,000 మంది రైతులు ఇవాళ 7 బిల్లులు రాకుండా, అంటే ఇవాళ అందరి కుటుంబాలు కూడా రైతు కుటుంబాలు 7 బిల్లులు పెండింగ్లో పెట్టి పాలు పోస్తూ ఉంటే వాళ్ళ యొక్క బాధని చూసేవాడు లేడు, పట్టించుకునేటువంటి వాడు లేడు. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని కలిశారు ఎంపీ రఘునందన్ రావు. దుబ్బాక బస్ డిపో పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. దుబ్బాక బస్ డిపోకు కొత్త మేనేజర్ను నియమించి 60 బస్సులతో పూర్తి స్థాయిలో పునరుద్ధరణ చేపట్టాలని వినతిపత్రం ఇచ్చారు రఘునందన్ రావు. హమాస్ ఇజ్రాయెల్ ఒప్పందంతో మిడిల్ ఈస్ట్లో సుస్థిర శాంతి నెలకొంటోందన్నారు యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్. ఇజ్రాయెల్ భద్రతతో పాటు గాజాలో సైన్యం మోహరించకుండా అగ్రిమెంట్ కుదిరిందని చెప్పారు. ట్రంప్ లేకుంటే పీస్ డీల్ కుదిరేదే కాదన్నారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. 2026 నోబెల్ ప్రైజ్కు ట్రంప్ పేరు నామినేట్ చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు బందీలను రిలీజ్ చేస్తున్నాయి ఇజ్రాయెల్, హమాస్ దళాలు. 2 ఏళ్లుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి ఎండుకాటు పడింది. 2 వర్గాల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. దీంతో బందీల విడుదలకు ఇజ్రాయెల్, హమాస్ ఒప్పుకున్నాయి. అలాగే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల పీస్ ప్రణాళికకు ఆమోదం తెలిపాయి. మరోవైపు శాంతి ప్రణాళిక అమలు కోసం ఇజ్రాయెల్లో పర్యటించారు ట్రంప్. జెరూసలేంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో చర్చలు జరిపారు. ఆ తర్వాత చర్చల కోసం ఈజిప్టుకు వెళ్లారు ట్రంప్. సుదీర్ఘమైన గాజా ఇజ్రాయెల్ యుద్ధాన్ని ముగించడం సంతోషంగా ఉందన్నారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. ఈ అపూర్వమైన విజయంలో పాల్గొన్న అందరికీ థ్యాంక్స్ చెప్పారు. ఇజ్రాయెల్ భద్రతకు భరోసా కల్పించడంతో పాటు గాజాలో సైన్యం మోహరించకుండా శాంతి ప్రణాళిక అమలు చేసినట్లు చెప్పారు. అలాగే హమాస్ ఆయుధాలు పట్టకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ ప్రణాళికకు అంతా ఆమోదం తెలిపారన్నారు ట్రంప్. ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రసంగించిన ట్రంప్ 2 ఏళ్ల భయంకరమైన బందిఖానా నుంచి 20 మంది ఇజ్రాయెల్ ప్రజలకు విముక్తి లభించిందన్నారు. 20 courageous hostages are returning to the glorious embrace of their families, and it is glorious. 28 more precious loved ones are coming home at last to rest in this sacred soil for all of time. And after so many years of unceasing war and endless danger, today the skies are calm, the guns are silent, the sirens are still, and the sun rises on a holy land that is finally at peace, a land and a region that will live, God willing, in peace for all eternity. మిడిల్ ఈస్టులో సరికొత్త చరిత్ర ఉదయిస్తోందన్నారు ట్రంప్. తుపాకులు మోగబోయాయని, అమెరికాలాగే ఇజ్రాయెల్లో స్వర్ణయుగం ప్రారంభమైందని చెప్పారు. హమాస్ నుంచి బందీలు తిరిగొచ్చారని చెప్పడం బాగుందన్నారు. కాల్పుల విరమణ ఒప్పందంపై టైం వేస్ట్ చేశామని చాలా మంది అన్నారని, కానీ చివరికి ఇజ్రాయెల్, అమెరికా సాధించాయన్నారు ట్రంప్. Modern Israel was founded. We have stood together through thick and thin of setbacks and through victory and defeat, through glory and heartache. We have built industries together. We have made discoveries together. We have confronted evil together, and we have waged war together. And perhaps most beautifully of all, we have made peace together. And this week, against all odds, we have done the impossible and brought our hostages home.
హమాస్తో కాల్పుల విరమణలో ట్రంప్ కీలక పాత్ర పోషించారన్నారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. ప్రపంచానికి ట్రంప్ లాంటి వారు మరింత మంది కావాలన్నారు. వచ్చే ఏడాదికి ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఇజ్రాయెల్ అత్యున్నత పురస్కారం ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు నెతన్యాహు. I've never seen anyone move the world so quickly, so decisively, so resolutely as our friend President Donald J. Trump. To be the first non-Israeli recipient of the Israel Prize, Israel's highest award. As to that other prize, just a question of time, you'll get it. But I want you to get the Israel Prize, our highest award, to our greatest friend. ఇజ్రాయెల్లో పర్యటిస్తున్న ట్రంప్ నెతన్యాహుతో కలిసి జెరూసలంలోని ఆ దేశ పార్లమెంటుకు వెళ్లారు. దీంతో పార్లమెంటులోని ఇజ్రాయెల్ చట్టసభ్యులు ట్రంప్కు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. సుమారు 2.5 నిమిషాల పాటు లేచి నిలబడి చప్పట్లతో కృతజ్ఞతలు తెలిపారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో 20 మంది ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసింది హమాస్. దీంతో ఇజ్రాయెల్ వ్యాప్తంగా ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. అలాగే పాలస్తీనాకు చెందిన 154 మంది బందీలను రిలీజ్ చేసింది ఇజ్రాయెల్. పాలస్తీనియన్ ఖైదీలను ఈజిప్టు నుంచి రఫా క్రాసింగ్ ద్వారా గాజాలోకి పంపించింది. శాంతి ఒప్పందంలో భాగంగా హమాస్, ఇజ్రాయెల్ మిగిలిన బందీలను రిలీజ్ చేయనున్నాయి. ఇజ్రాయెల్ హమాస్ శాంతి ఒప్పందంతో 2 ఏళ్లుగా జరుగుతున్న యుద్ధానికి ముగింపు లభించినట్లయింది. ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం ఏడాదికి 3కి దక్కింది. జోయెల్ మోకెర్, ఫిలిప్ అఘియాన్, పీటర్ హోవిట్లను ఎంపిక చేసింది రాయల్ స్వీడిష్ అకాడమీ. ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక వృద్ధిపై పరిశోధనలకు గాను ఎంపిక చేసినట్లు తెలిపింది. నోబెల్ పురస్కారంలో సగం బహుమతి జోయెల్ మోకెర్కు వెళ్లనుంది. మిగతా సగం ఫిలిప్ హోవిట్లకు దక్కుతుందని నోబెల్ కమిటీ తెలిపింది. జోయెల్ మోకెర్ అమెరికన్ ఇజ్రాయెల్ ఆర్థిక శాస్త్రవేత్త. నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఆవిష్కరణలు, సాంకేతిక పురోగతి ఆర్థిక వృద్ధిని ఎలా ప్రభావితం చేస్తాయో రీసెర్చ్ చేశారు. ఇక ఫిలిప్ అఘియన్ ఫ్రెంచ్ బ్రిటిష్ ఆర్థికవేత్త, కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఆవిష్కరణలు, పోటీ, వృద్ధి మధ్య సంబంధాన్ని ఉదాహరణలతో వివరించారు. మరో శాస్త్రవేత్త పీటర్ హోయిట్ కెనడియన్ ఆర్థికవేత్త. బ్రౌన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఆవిష్కరణలు, ఆర్థిక వ్యవస్థపై రీసెర్చ్ చేశారు. రెండు 2025 ఏడాదికి గాను వైద్య విభాగంతో ప్రారంభమైన నోబెల్ పురస్కారాల ప్రకటన ముగిసింది. డిసెంబర్ 10 నోబెల్ గ్రహీతలకు అవార్డులు అందించనుంది నోబెల్ కమిటీ.